పేరంట్రాండ్లు పాడరే పెళ్లి వేళ సారె సారె ఇద్దరికి సంతోషమేగా సంతోషమేగా చిత్తచు తల్లికి వేగ సింగార మీరే మీరు తత్తరించేరువలు ముహూర్తపు వేళ హత్తి కలవారు నారాయణుని మోయువనరే హత్తి కలవారు నారాయణుని మోయుమనరే పొత్తుల నిద్దరికి మూవపు వేళ. మహాజ్ఞాని అన్నమాచార్యులు శతకోటి వందనాలు. ఆయనలాగా పడలేకపోవచ్చు, మహాగాయకులాగా పడలేకపోవచ్చు, కానీ ఆ పాట విని మనం కూడా ఏదో మనస్వరంతో ఆనందించాలి, అంతే తృప్తి. పెళ్లి వేళ అమ్మా నాన్నకు పెళ్లి చేస్తాడు ఆయన అన్నమాచార్యులు. తల్లి అలివేలు మంగకు, స్వామి తండ్రి వెంకటేశ్వర స్వామికి ఎందుకు అలిగిపోయినావురా, అమ్మతో ఉండు అని లాక్కొని వస్తాడు బిడ్డలాగా. అమ్మ నువ్వెందుకు దూరంగా ఉండవు, రా ఆయన దగ్గరికి రా, నీకు హక్కు ఉంది, నీ వక్షస్థలంలో పెట్టుకున్నాడు ఆయన మిమ్మల్ని, ఆయన వక్షస్థలంలో పెట్టుకుని అక్కడ ఉంటే ఎట్లా, మీరు ఇక్కడ ఉంటే ఎట్లా అని పెళ్లి చేశాడు. అబ్బా, అది కదా ఆనందం అంటే, ఇది కదా ఆనందం అంటే. గోవింద గోవింద. అలిమేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర లోకాలను చల్లగా చూస్తుంటారు. నిన్ను ప్రేమించే వాళ్ళను, నిన్ను పూజించే వాళ్ళందరినీ కూడా హాయిగా సంతోషంగా ఉంచుతుంటారు. గోవింద గోవింద. ఇలాంటి కోటి బ్రహ్మాండ నాయక, ఆనంద నిలయవర పరిపాలక, ఆనంద నిలయంలో ఉండి పరిపాలిస్తున్నావు ఈ ప్రపంచాన్ని, సృష్టిని. అజ్ఞానులు తెలుసుకోలేరు, దగ్గరకు వస్తారు, నిలబడతారు. నేను ఇంకా కొంతకాలం దాన్ని చేయాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి. ఏ పని చేస్తావు, నువ్వేం చేసేది, నీ తలకాయ. చేసేది ఆయన, చేయించేది ఆయన, చెప్పేది ఆయన, చెప్పించేది ఆయన, పలికేది ఆయన, పలికించేది ఆయన. నీకు అది తెలుసు కాకుండా నేను 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 ఎగిరిపడతావు. అదే భగవద్గీత సారాంశం. ఆయన నేను కాదురా తండ్రి, నువ్వు అని ఆయనకి పాదాలు దాసుడవు, దాసుడి తప్పులు దండంతో సరి. గోవింద గోవింద. నమో కృష్ణ నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం. నాయనలారా, ఇప్పుడు ఈ శ్లోకంలో పరమాత్మల వారు ఏం చెప్తున్నారంటే, నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక. దహతి, దహించేవాడు ఎవరు, పరమ పవిత్రుడు. పావక నయనం దహతి పావక. ఎవరు పావకుడు అంటే పరమ పవిత్రుడు, పరమ అతి సంపూర్ణమైనటువంటి ఆత్మస్వరూపం కలిగిన వాడు, జ్యోతిస్వరూపుడు పరమాత్మ, అగ్నిదేవుడు. అటువంటి అగ్నిదేవుడు కూడా ఈ యొక్క ఆత్మను ఏమీ కాల్చలేడు. శరీరం అయితే కాల్చగలుగుతాడు, కానీ మనం చూస్తూ ఉంటాం, శవాలు కాల్చేటప్పుడు శవం కాలిపోతుంది, బూడిద వస్తున్నారు, బూడిద మిగులుతుంది. ఆ బూడిద దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో మనం పవిత్రమైన గంగా జలంలోనో, ఏ గోదావరి కృష్ణా జలాల్లోనూ కలుపుతాం. ఇది సాంప్రదాయం, మన ఆచారంలో ఉన్నటువంటి ఉన్నతమైన జ్ఞానం. ఎందుకు, ఈ శరీరం భగవంతుడు ఇచ్చాడు. శరీరం ఇచ్చిన దేహాన్ని మనం ఏం చేస్తున్నాం, భద్రంగా కాపాడుకోవాలి. కాపాడుకుంటూ వచ్చాం. మనము అన్ని మంచి పనులే చేసాం, ధర్మకార్యాలు చేసాం, పుణ్య కార్యక్రమాలు చేసాం. కనుక భగవంతుడు ఏం చేశాడు, ఈ శరీరం ఎప్పుడైతే తనలో తాను ఉన్నాడో, ఈ శరీరం నాకు వద్దని అనుకుంటాడో ఆయన, ఖాళీ చేయి, నా యొక్క ఇల్లుని వెంటనే ఖాళీ చేయి. ఎందుకు, నువ్వు ఇచ్చే తక్కువ అద్దె ఇస్తున్నావు. ఏంటో తక్కువ అద్దె, పుణ్యం తక్కువగా చేసావు. ఎక్కువ అద్దె ఇవ్వాలి. ఎక్కువ అద్దె చేయాలంటే ఏం చేయాలి, పుణ్యం చేయాలి. నువ్వు లేదు, అనేక పాపకర్మలు చేసావు. అనేక పాపకర్మలు చేసిన దానివల్ల నేను ఇంక ఉండను అని ఏ ఒక ప్రమాదం సృష్టిస్తాడు. మనం అనుకుంటాం, భగవంతుడు ఎందుకు ఈ యొక్క ప్రమాదాలు సృష్టిస్తున్నాడు, చిన్న వయసులో కొంతమంది వెళ్ళిపోతున్నారు, మధ్యలో వెళ్ళిపోతున్నారు అని బాధపడుతూ ఉంటాం మనం. ఎందుకంటే ప్రేమ. మన ఆప్తుల్లో మనకు కావాల్సిన వాళ్ళు ఎవరో మరణిస్తే ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటారు. అదే ముసలి వాళ్ళు వృద్ధాప్యం అయిపోతే పోయితే పోయిన తలనొప్పి, ముసలివాళ్ళతో మనకు పడిపోయింది. అందుకు వయసు అయిపోయింది అనుకో, కొంతమంది, అందరూ కాదు, ప్రేమ ఉండేవాళ్ళు ఉన్నారు, ప్రేమమూర్తులు ఉన్నారు,
ప్రేమ దేవతలు కూడా ఉన్నారు బిడ్డలు. బిడ్డలు కానీ ఆ బిడ్డలు ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా ఎక్కువగా అల్లాడేది ఆడబిడ్డలు అని చెప్పుకోక తప్పదు. ఎందుకంటే మగబిడ్డలు కూడా చూస్తారు. కానీ మగబిడ్డల ప్రేమ చాలా గొప్పది. అంతకన్నా గొప్పది ఆడబిడ్డ ప్రేమ. ఎందుకంటే తల్లిదండ్రులు అంటే ఆ తల్లికి అంత ప్రేమ అన్నమాట. అయ్యో మన అమ్మ నాన్న కష్టాలు పడితే చూడలేం. ఎక్కడ చూసినా కూడా ఎక్కువ మంది కుమార్తెలు చూస్తే తల్లిదండ్రుల కోసం అనేక విధాలుగా పాటలు పడుతుంటారు. వాళ్ళు తల్లిదండ్రులు సంతోషపెట్టడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు. కుమారులు కూడా ప్రవర్తిస్తుంటారు. కుమారులు కూడా ఏం తక్కువ కాదు. ప్రతి బిడ్డ కూడా తండ్రి తల్లిదండ్రుల సుఖాలనే ఆలోచిస్తాడు. ఎవరు కూడా దుర్మార్గులు దుష్టులు ఎవడైతే దుష్టబుద్ధి ఇది ఉంటుందో అటువంటి వాళ్ళు మాత్రమే పోయినా పోతే పని ముసలి దేవుడు జాగలేకపోయినాం, రఫీమని పోతే పుణ్యాత్ముడు పోయినాడు అంటారు అందరూ కూడా. అక్కడ లేకుండా లాస్ట్ చివరి దశలో అనేక పాపకర్మలు చేసిన వాళ్ళు కావచ్చు, అనేక దుర్మార్గాలు చేసిన కావచ్చు, ఏమైనా చేసిన చెడు పనులు, చెడు మంచి ఉన్నాయి, రెండు చెడే. ఈ సృష్టిలో ఉండేది మనకు మానవులకి మంచి చెడు. ఈ మంచి చెడులే పుణ్యపాపాలుగా సంక్రమిస్తూ ఉంటాయి. దానికి మనకి పతంజలి మహర్షి చెప్పారంట. ఈ సందేహం అడిగినప్పుడు సతిమౌలే తద్దీపాకో జాత్యాయుర్భోగ అంటాడు ఆయన. అంటే జాతి ఆయుష్ భోగం. జాతి అంటే ఏమి? మనము గొప్ప జాతి, ఆ జాతి ఈ జాతి గొప్పది, ఆ కులం గొప్పది ఈ కులం గొప్పది కాదు. జాతి అంటే మానవ జాతి. మానవ జాతి గొప్పది. ఎందుకు? మానవుడికి బుద్ధి ఇచ్చాడు కాబట్టి. మిగతా జీవరాశులకు జాతులకు బుద్ధి లేదు. అందుకే మానవుడు వాటిని సులభంగా స్వాధీనం చేసుకుంటాడు. ఏనుగు ఎంత పద్ధతి, మావటి వాడిని చూస్తే భయపడుతుంది. ఎందుకు? అంకుశం ఉంటుంది. కాబట్టి మనిషి చేతులు ఆయుధాలు ఇచ్చాడు భగవంతుడు, బుద్ధి ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, సర్వజ్ఞం మనలో పెట్టాడు. మనమే తెలుసుకోలేకపోతున్నాం. సర్వజ్ఞులం మనము, మనలో జ్ఞానం ఉంది అని తెలుసుకోలేకపోవడానికి కారణం మనలో ప్రశాంతత లేకపోవడానికి. Thank you.